మీ అందరికీ నా అందరికీ తెలుస్తున్నాను. సజీవ సువార్త అనే యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యం విని దేవుని ఆశీర్వాదంగా మిమ్మల్ని ప్రాముఖ్యంగా అర్థిస్తున్నాను. చివరి వరకు వీడియో చూడండి. ఆఖరిగా మరి వీడియో ప్రార్థన అయిన తర్వాత మరి లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. తద్వారా అందరికీ ఈ వీడియో ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం. సజీవ సువార్త అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. బైబిల్ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుతాను. చదివిన దాని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యెహోవా సేవకుడైన మోషే వృద్ధి పొందిన తర్వాత యెహోవా నూనె కుమారుని మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చిన, నా సేవకుడు మోషే మృతులైనను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను దాటి ఈ ఇజ్రాయేలుకు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళి ఇజ్రాయేలుకు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళి దేవుడి పరిశుద్ధంగా దేవుని కాక దయచేసి గమనించండి. మరి మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు యొక్క బాధ్యతను నెరవేర్చడానికి ముందుకు వచ్చారు. కానీ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నారు. యెహోషువ మోషే చనిపోయిన కనుక ఎదుట ఒక అప్పుడు మోషే టైంలో పెద్ద సమయం దాటిన్నారు. మీరు మరి ఆ బాధ్యత యెహోషువ నీకు అప్పగిస్తున్నాను కనుక నీవు దేవుడికి ఇచ్చిన వాగ్దానం పెట్టి ఇశ్రాయేలు దేశం దేవుడు ఇవ్వమన్నారు కనుక మీరు ఈ వాగ్దానాన్ని దాటి అవతగలండి, అప్పుడు ఇశ్రాయేలు దేశం ప్రవేశిస్తారు చెప్పినప్పుడు ఆయన యోర్దాను నది దాటారు. యోర్దాను నది దాటినది. యోర్దాను నది మరి అక్కడ యాజకులు మందసం మోర్చులుగా వాళ్ళ అధికారులు యోర్దాను తాకినప్పుడు యోర్దాను నది 2 పాయలు అయిపోయింది. 2 పాయలు అయిన తర్వాత యోర్దాను నది దాటి అవగలిగారు. కానీ ఈ యోర్దాను నది గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడి వాక్యం యోర్దాను నది గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. జాగ్రత్త ఆలకించండి, దేవుని ఆశీర్వాదం. కనుక యోర్దాను నది ఏం జరిగిందంటే యోర్దాను నది విశేషాలు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటి యోర్దాను నది చూద్దాము. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 22 నుంచి 22 దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటగా ఉండిన వాడు ఒకడునూ లేకపోయాడు. అంచేతే మరి ఇక్కడ దావీదు వ్యక్తి ఉన్నారు. ఆయన చేసిన పాపాన్ని బట్టి తను సొంత కొడుకే తను తరుగుతున్నాడు. పాపం ఒక రోజు నేను పరిగెట్టిస్తాడు, పాపం నేను పట్టుకుంటారు. జగత్ నీ వ్యక్తిగా జీవితంలో మరి ఆ పాపని పట్టుకునే ముందే నువ్వు దేవుని దగ్గర సాగిపోవాలి. కనుక అదేం చేస్తున్నాయి, పాపం చేసిన వాళ్ళు తరిమినది, పాపం చేసిన వాళ్ళు తరమచ్చినది. కనుక నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు చేస్తే తరం నది కూడా బయటకు వెళ్ళారు. తరుగుతున్నాడు. దాటి అబ్షాలోము అతను పట్టుకున్నారు, తండ్రి పట్టుకున్నాడు. కనుక అదేం చెప్పాడండి, అబ్షాలోము అక్కడికి దావీదు మరి బాధపడిపోయాడు. ఆయన బాధపడ్డాడు. తన కుమారుడు తను తరుగుతున్నాడే తన బాధ వచ్చేటంటే పాపంలో ఒక రోజు తరుగుతాయి. ఆ పాపాన్ని దాటిపోవాలి. నువ్వు దొరకకూడదు. పాపం దొరకకూడదు. పాపం జీవితం మరణం. నువ్వు పాపం దొరకకూడదు. నువ్వు పాపాన్ని దూరం పారిపోవాలి. నేను దాటాలి పాపాన్ని తగ్గించిందని. కనుక అది వ్యక్తిగత మొట్టమొదటిగా పాపాన్ని చేసిన వారిని తరిమించిన నది. కనుక ఈ దినాలు నీవు కూడా వ్యక్తిగత జీవితంలో నేను పాపం చేస్తే పాపాన్ని తరుగుతుంది. పాపాన్ని దాటుకోవాలంటే ఏసుక్రీస్తు రావాలి. యెహోవా దేవుడు అతను క్షమించాడు, దీవించాడు. ఎవరిని పాపం చేశాన్ని తప్పుకునే దావీదు. కనుక అబ్షాలోము తన కొడుకు ద్వారా తలబడుతున్న విధానం బట్టి చాలా బాధపడ్డాడు. సహోదరు వ్యక్తిగత జీవితంలో పాపం తల్లిపడికి సిద్ధం ఉంటావా? కానీ వ్యక్తిగత జీవితంలో రెండోది నది యొక్క అవినీతి ఏంటంటే చదువుతాం. మత్తయి సువార్త
3వ అధ్యాయము 5-6 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5-8 వచనాలు. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండి. అది పాపములు ఒప్పించబడిన నది. ఇక్కడ యోహాను ఆ భక్తులు ఉన్నారు. ఆ భక్తులు అక్కడ యోర్దాను నది తీర ప్రాంతాన దేవుని సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటిస్తే అనేక మంది వచ్చి ఆ యోర్దాను నది దగ్గర పాపములు ఒప్పుకుంటున్నారు. పాపములు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని చేసినది కొన్ని పాపములను ఒప్పుకున్న తర్వాత ఒప్పుకొని చేసినది. ఆ నది దగ్గర వచ్చి పాపలు ఒప్పుకున్నాడు. కానీ వ్యక్తిగత జీవితంలో బాధపడినాక దేవుని బాధపడినాక ఒక నది దగ్గరకు లేకపోతే ఒక సముద్రం దగ్గర ఉండొచ్చు. కానీ వ్యక్తిగత జీవితంలో పాపలు ఒప్పుకుంటున్నా ఆ నది దగ్గర ఆధార నది దగ్గర పాపములు ఒప్పుకుంటున్నాను. నేను బాధ పొందకముందు నేను చేసిన పాపలు ఒప్పుకున్నాను. కానీ వ్యక్తిగత జీవితంలో నేను బాధ పొందేసి ఆల్రెడీ క్రైస్తవుడు దేవుని పెట్టాడు. నీ పాపను మరి నీవు వ్యక్తిగత జీవితంలో దేవుడు నమ్ముకున్న పాపలు ఒప్పుకుని రోజు వచ్చే బాధకున్నా. కానీ వ్యక్తిగత జీవితంతో పాపం చేస్తున్నాను. దేవుని బిడ్డ కూడా ఇంకా పాపం చేస్తున్నాను. జాగ్రత్త. నేను పాపం చిన్న ఒప్పుకోవాలి. ఎప్పుడో ఒప్పేసుకున్నాను. 20 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం పాపం ఒప్పేసుకుని అనుకున్నాను. కానీ 2 సంవత్సరాలు అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దులను వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతుడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. నేను పాపాలు ఒప్పుకెళ్తే భాష పొందకముందు నేను భాషలో పొందకముందు నేను భాషను పొందకముందు పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు వ్యక్తి క్రైస్తవుడు దేవుడు పెట్టాడు. ఒప్పుకుని అనుకుంటే ఇంకా పాపం చేస్తున్నాను. ఇంతకైతే భాష పొందావు. కానీ వ్యక్తిగత తగ్గిన ఈ దినాన్ని నేను పాపం చేస్తూనేమో. ఈ దినాల్లో నాకు ఇంకా పాపం చేస్తున్నాను. పాపం వచ్చే జీతం మరణం, నరకం తప్పదు. కానీ వ్యక్తిగత పాపం ఒప్పుకున్నాడు కనికరించబడు. కానీ యోధా దేవుని నమ్మేశాడు. కానీ పాపం ఒప్పుకోలేదు. అయితే పేతురు దేవుని నమ్మేశాడు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు. పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. దేవుడికి వచ్చాడు. కానీ పేతురు గొప్ప కార్యం చేశాడు. పేదల గొప్ప కార్యం జరిగింది. వ్యక్తిగత ఇంకా పాపం ఒప్పుకోతే ఈరోజు పాపం ఒప్పుకుని ప్రభు దగ్గర వచ్చి పడిపోకు. ప్రభు నిలుగుతావా? మూడోదిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము మరి ఇంకా చదువుకున్నామా. పాపం ఒప్పుకున్న తర్వాత ఏం చెప్పాడంటే నువ్వు బాప్తిసం పొందాలి. ఏం పొందదు పని? బాప్తిస్మానిక నేను మత మార్పుడు కాదు, కుల మార్పుడు కాదు. నేను నీటిలో పాపను కడిగేసుకుని కాదు. బాప్తిస్మానిగా క్రీస్తు చేత పాతి పెట్టబట్ట నీ పాపములో నీటిలో కప్పెట్టుట. చదువుకున్న దేవుని వాక్యము రామచోత 8వ రామపత్రిక 6వ అధ్యాయం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడను అలాగను మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మన బాప్తీసం వలన మరణంలో పాలు పొందటకే ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఆయనతో కూడా నేను పాతి పెట్టబడాలి. అంటే నీ పాపలు పాతి పెట్టబడాలి. నీటిలో నీ పాపలు పాతి పెట్టబడాలి. అంతేగాని బాప్తిసం మత మార్పులు కుల మార్పులు కాదు క్రైస్తవులు అవడం కాదు. నీ పాపంలో ఒప్పుకున్నావు కానీ కప్పెట్టబడాలి. అంటే యెషయాగ్రంథం అంటారు నీ పాపం నా నీతి కనుక నేర్చుకున్నాను. మరి మీకు ఎక్కడ ఉందంటారు? ఏదైతే నీ పాపములు సముద్ర అగాధం విశ్లేషలు అంటాడు. కానీ నీ పాపములు నువ్వు ఒప్పుకున్నాక మంచిదే, నేను బాధపడిన మంచిదే. ఇంకా నీ పాపం వెంటాడుతున్నావా? నేను పాపం కప్పెట్టేసావా? నేను కప్పెట్టేసిన పాపం మళ్ళీ తిరిగి దాన్ని వెళ్తున్నావా? పాపం వెప్పెట్టేసావా? నేను తిరిగి దాన్ని జ్ఞాపం చేసుకున్నావా? ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడుకోరు. క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డ, పాపాలు ఒప్పుకొని బాధపడినావు. దేవుని బిడ్డ గుడికి వస్తున్నావు, బాధపడుతున్నావు, దేవుని మంది ఉంటున్నావు. కానీ వ్యక్తిగత జీవితం ఇక్కడ పాప వచ్చి భోగొచ్చి విడిచిపెట్టలేదేమో. జాగ్రత్త. నీ రహస్య పాపం బట్టి పట్టబడతావు. నీ రహస్య పాపం బట్టి దేవుని దూరం అయిపోతావు. కానీ వ్యక్తిగత జీవితం ప్రభుకి సమర్పించుకుంటావా? అడుగుతా ప్రభావ నా వ్యక్తిగత జీవితం దినదినము కేవలం క్రైస్తవ ఉద్దేశం మాట్లాడుతున్నాను. సోదర నీ ఇతర దేశంలో ఈ దేశంలో ఈ కాకినాడ లేకపోతే ఏ పట్టణంలో పిల్లలున్నా ఎక్కడప్పుడు ఇక్కడ వ్యక్తిగత దినదినము నీ పాపము నీటిలో కడిగేసుకోవాలి. అదే సమయంలో యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసుకోవాలి. డబ్బు రక్తం దినదినము కడిగి వేసుకోవాలి.
నువ్వు నిండాన్ని క్రైస్తువుడు ఉంటావు. జారిపోకుండా పడిపోకుండా చూసుకుంటావా? దేవుడిని వచ్చావు కానీ ప్రభుత్వం సాగుతున్నా కానీ అప్పుడప్పుడు జారిపోతున్నామో, అప్పుడప్పుడు దేవుడికి దూరం అయిపోతున్నామో. ద్వారా నేను విడిచిన పాపం మళ్ళీ తిరిగి నేను వెంటాడుతున్నాను. నేను విడిచిన పాపం మళ్ళీ మనసులో వస్తున్నాను. పాత ఖర్చులు, పాత పాపాలు, పాత పాత పరిస్థితి అన్నీ కూడా మనకి తిరిగి నీ మధ్యలో వస్తున్నాము. నేను వ్యక్తిగత జీవితం అనేది మన చేత బైబిల్ చేస్తుంది. నాకెట్లా చేసి వెనక్కి తిరిగి కూడా నాకు పాత్రుడు కాదండి. కానీ నిన్నే విశ్వాసంగా ఉండాలని ప్రాంతంగా రెండు చేతులకి నమస్కరించి ప్రతిమార్చున్నాను. చదువు నీ వ్యక్తిగత జీవితం సమర్పించుకుంటావా? మరి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అంచేత మన వ్యక్తిగత జీవితంలో ప్రభా నా జీవితంలో నాకు కావాలి, ప్రభా నువ్వు నాకు పెట్టే చాలయ్యా. అంచేత చూద్దాం. రాజు రెండో గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. రాజు రెండో గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదువు. రాజు రెండో గ్రంథము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లడి దేహం వలనే అతడు శుద్ధుడాయి. ఎప్పుడే భాషమైన మార్పు శుద్ధ కొన్ని వ్యక్తిగత జీవితం రకరకాల అనారోగ్యత ఒకప్పుడు అనారోగ్యత బాధపడుతుండొచ్చు, ఒక సమయంలో అనారోగ్యత బాధపడుతుండొచ్చు. కనుక ఈ నెలంటే స్వస్థతిచ్చేనని ఏంటంటే స్వస్థతిచ్చినది ప్రార్థన దృష్టిలో వచ్చారు. గెలిచాను భక్తులకి అది ఇప్పుడు అది అనుకున్నాడు. దేవుడిని వచ్చి ఎత్తున చేసి ప్రార్థన చేస్తున్నారు అనుకున్నాడు. కానీ ఆయన అన్నాడు, అయ్యా నీ దృష్టిలోకి పోవాలంటే దగ్గర యోర్దానదికి వెళ్ళి స్నానం చేయమన్నాడు. స్నానం చేసిన వెంటనే ఎంచబడితే ఆ దృష్టిలోకి మాయమైపోయింది. పసిపిల్ల దేవలే, ఆ పసిపిల్ల దేవమా. కానీ వ్యక్తిగత జీవితంలో నేను అనారోగ్యత బాధపడుతున్నాం. కొన్ని అనారోగ్యాన్ని వెళ్ళలేని అనారోగ్యాన్ని ఇద్దరికి కాదు వ్యాధులతో బాధపడి అనారోగ్యాన్ని. కానీ నేను అనారోగ్యం పోవాలంటే యేసు ప్రభు దగ్గర కావాలి. యేసు ప్రభుని స్వస్థపరిచే దేవుడు, యేసు ప్రభుని బాగు చేసే దేవుడు. రక్తస్వామి కలిసి యేసు బాగు చేశాడు. అలాగే వింటువాన్ని బాగు చేశాడు, వింటువాన్ని బాగు చేశాడు. కనుక ఆ యేసు ప్రభు కూడా ఆ యోర్దాన్ని బాధిస్తున్నాను. యోర్దాన్ని కూడా ఆయన బాధిస్తున్నాడు. కానంటే ఆ యోర్దాన్ని గొప్ప ఆగిత్యం ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది. యోర్దానలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. ఈ అనుషత్ వేసుకోవడం కూడా యోర్దానలో బాధిపడి ఆయన మానవుడు అలాగైతే బాధిపడి అలాగే ఆయన కూడా బాధిపడి దేవుని బట్టి అంగీకరించబడ్డాడు. నీవు నేను కూడా వ్యక్తిగత జీవితంలో పాపాలు విడిచిపెట్టి శాపాలు విడిచిపెట్టి రోగాలు విడిచిపెట్టి పరిశుద్ధిగా జీవించి యేసుక్రీస్తు రక్తంలో కడగబడుతుంది. దినదినం వ్యక్తిగత జీవితం ఏ రకమైన పాపాల శాపాలు లోనవద్దు. క్రైస్తవుడు దేవునికి బిడ్డ ప్రభుత్వ వస్తున్నా గుడికి వస్తున్నా పాటలు అన్ని చేస్తున్నాం. కానీ వ్యక్తిగత మనకి జారిపోతామో జగత్ యోర్దానగా అవినీతి గురించి చెప్పండి. సోదరుడ వ్యక్తిగత జీవితం నీరనగా వాక్యమే నీరు రాస్తుంటాను. వాక్యమే నీరే వాక్యం నీటి ద్వారా అని చెప్పి వాక్యమైన ఒక్క స్థానం చేత ఈ వ్యక్తిగత పాపం కడిగేసుకొని తెలిసి రాస్తుంటారు. కానీ వాక్యం ద్వారా నీ పాపం అంచేది వాక్యం విని హృదయంలో అంగీకరించి ఈ వ్యక్తిగా జీవితం ప్రభులో సమర్పించుకోగల మారుమనసు పొందకపోతే పాపక్షోభం పొందకపోతే ఈ వాక్యం వింటున్న సమయంలోనే నేను ఎక్కడున్నా దూరదర్శన ఎక్కడున్నా సరే ఏ స్థానం సరే ఇక్కడ మారుమనసు పొందకపోతే వాక్యం ద్వారా విని 1,00,000 మంది మారుమనసు 7 లక్షలు ఇదే అనుకోసాను. పాపం జీతం మరణం తప్పించుకొని దేవునికి సిద్ధపడ్డా నిండైన విశ్వాసం కంటావా, ప్రభు పెట్టుకుంటావా, జారిపాక నిలబడతావా, క్రైస్తవులారా, దేవుని ఎదిగి పెట్టలారా, పురుషులారా, స్త్రీలారా, ఎవరు పెట్టారా, ఎవరిని చూసి పారిపోయి ఎవరు ఇస్తున్నారా, మధ్య వస్తున్నారా, ఈ వ్యక్తిగా జీవితం ప్రభుత్వం సమర్పించుకో. వృద్ధులారా, ఇక్కడ వృద్ధాపన్నప్పుడు కూడా కొంతమంది కొన్ని విషయాలు తప్పిపోతున్నారు. ఈ వ్యక్తిగా జీవితం ఏ వయసు ఉన్నప్పుడు కూడా ఏ రకం పాపం కూడా శాపకుండా అంటుకున్నా నేను నిండైన విశ్వాసంగా నిండైన దేవుని బిడ్డగా వృద్ధిని బట్టి దేవునికి సిద్ధపడ్డా వేసుకొని తగలబోతున్నాను చేత యేసుక్రీస్తు ప్రతి పాపకి కలిగి పవిత్రంగా చేయను. కనుక నీ జీవితం సమర్పించుకుంటా వేరే పాపం చేస్తున్నాను. ప్రార్థన చేయకపోయినా పాపం, దేవుని సన్నిధికి రాకపోయినా పాపం, దేవుని వాక్యాన్ని హృదయం పెట్టుకోకపోవడమే పాపం. నీ వ్యక్తిగా జీవితం చేయి నిర్దేశించి మేలు చేయక కీడు చేస్తే అదే పాపం అనుకున్నా. నెక్స్ట్ నీ శరీరం తెలిపే ప్రతి విధంగా చెడవాళ్ళకి పాపం. కానీ చెడవాళ్ళు విడిపెట్టి ప్రతి వస్తావా దేవుడి ప్రతి మాట దీవించగాక
ఈ వాక్యం సోదరు మరి నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసే ఎన్నిక ఉన్న సోదరు ఈ వాక్యాన్ని బిడ్డ తీసుకురాగా బిడ్డలందరూ కూడా తీసుకురాగా సత్తుపడి వాక్యం నచ్చండి. ఏదైనా పాప శాపాలు పెరిగాకన్నా డబ్బులు సాగిపోయి దేవుళ్ళకి సత్తుపడి నిన్నే నిశ్వాసంగా అభిషేకించండి. దేశనామం పెంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క మాట్లాడిన సోదరుల ఈ వీడియోలో సబ్స్క్రైబ్ సజీవ సువార్తని యొక్క కార్యక్రమం మీరు విన్నారు. నిన్న కార్యక్రమం బట్టి మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. తద్వారా అనేక షేర్ చేయండి. తప్పక మిమ్మల్ని మీ కుటుంబాలు జీవిస్తారు. ఈ మాట్లాడిన మీ అందరికీ యేసుక్రీస్తునామమున శుభం కలుగును. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను మీ అందరికీ యేసుక్రీస్తు శుభాశీస్సులు అనుగ్రహించబడిన గాక. ఆమేన్. ఆమేన్.